అలా అంటున్నావేంటి ప్రజ్ఞ? నువ్వు వాళ్ళకు పెళ్లి చేసింది నువ్వేనా? నేను చెయ్యాల్సొచ్చిందమ్మమ్మ. ఎందుకంటే ఇంట్లో ఎవరికీ మంచి చెడు ఏమీ తెలియడం లేదు. వాళ్ళిద్దరూ తమ తమ జీవితాల్ని నాశనం చేసుకోబోతున్నారు. అయినా అందరూ వాళ్ళని సమర్థిస్తున్నారు. ఎవరు వాళ్ళని ఆపడానికి ప్రయత్నం కూడా చేయలేదు. సరే, నేను ఒప్పుకుంటాను, అర్చన ఈ ఇంటి మనిషి కాదు, మీలో ఎవరికీ తన గురించి బాధ లేదు. కానీ ఆకాష్ అయితే ఈ ఇంటి కొడుకే కదా. తన సంతోషం గురించి ఎవరికీ పట్టింపు లేదా? తను తప్పు చేసినప్పుడు అందరూ తనకి ఇంట్లో స్థానం ఇచ్చారు. తన తప్పుని సరిదిద్దుకుంటే ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నారా? ఇవాళ తన తప్పుకి బాధపడుతుంటే తనకెవ్వరూ అండగా లేరు. ఎందుకు? అమ్మమ్మ, మీరు ఇంటికి పెద్దవారు కదా. ఈ ఇంట్లో మంచి చెడుల్ని మీరు నిర్ణయిస్తారు. మరి ఆకాష్కి ఒక్క రోజులోనే పెళ్లి చేయాలనే నిర్ణయం మీరు ఎలా తీసుకోగలిగారు? నేను ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో నీకు తెలీదా? నీకు తెలుసు కదా, నేనెప్పుడు వాడి పెళ్లికి వ్యతిరేకంగా లేను. కానీ ఈ అమ్మాయి ఆకాష్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. మరి తనేం చేస్తుంది? అమ్మమ్మ, తను కోపంలో ఉంది, ఆవేశంలో ఉంది. ఎందుకంటే తనకి అన్యాయం జరిగింది కాబట్టి అదంతా కరెక్టే. అమ్మమ్మ, మీరు పెద్దవారు కదా, మీ ముందు చిన్నపిల్ల తనకు జీవితంలో నిర్ణయం తీసుకోవడం తెలీదు. కానీ మీరైతే లోకాన్ని చూశారు కదమ్మమ్మ. మీరు ఆకాష్కి పెళ్లి చేయడానికి ముందు ఒక్కసారి వెళ్లి అర్చనతో మాట్లాడుండాల్సింది. మనందరికీ మన ఇంట్లో అబ్బాయి గురించి బాధ, కానీ ఈ అమ్మాయి గురించి లేదా? ఆకాష్కి పెళ్లి కాకపోతే తను జీవితాంతం ఒంటరిగా ఉండిపోయేవాడు. కానీ అర్చన ఇన్ని రోజుల నుంచి పూర్తిగా ఒంటరిగా ఉంది. అమ్మమ్మ, మీకు తెలీదా? ఒక పెళ్లి కాని అమ్మాయి తల్లి కావడం ఎంత కష్టంగా ఉంటుందో. ప్రెగ్నెన్సీ సమయంలో ఏ అమ్మాయికైనా తన భర్త దగ్గరుండటం ఎంతో అవసరం. కానీ అర్చన దగ్గర ఎవ్వరూ లేరు. ఏ అమ్మాయి అయినా ప్రెగ్నెంట్ అయినప్పుడు అప్పుడు తన ప్రతి చిన్న సంతోషాన్ని పంచుకోవడం జరుగుతుంది. తన ప్రతి కోరిక తీర్చడం జరుగుతుంది. తనకింకా ఎక్కువ ప్రేమ పంచాలి. కానీ అర్చన 8 నెలల నుంచి ప్రెగ్నెంట్గా ఉంది. ఎవరూ తన గురించి అడగలేదు. తన ప్రెగ్నెన్సీ గురించి ఏ అమ్మాయి అయినా అందరికంటే ముందు తన భర్తకు చెప్పాలనుకుంటుంది, కుటుంబానికి చెప్పాలనుకుంటుంది. కానీ 8 నెలల నుంచి తను ఒంటరిగా ఉంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఏవైతే చిన్న చిన్న చేంజెస్ జరుగుతాయో, ఏవైతే ఫీలింగ్స్ ఉంటాయో వాటిని ఎవరితోనైనా షేర్ చేసుకోవాలనుకుంటుంది. అల్ట్రాసౌండ్ సమయంలో తన బిడ్డని చూసి ఏ అమ్మాయి అయినా తన భర్త చెయ్యి పట్టుకోవాలనుకుంటుంది. కానీ భర్త కాదు కదా. అర్చన పక్కన అసలు ఎవ్వరూ లేరు. ఏదైతే మొదటిసారి తన బిడ్డ హార్ట్ బీట్ విన్నప్పుడు తనకెలా అనిపించిందో చెప్పుకోవడానికి తనకెవ్వరూ లేరు. తను కేవలం అందరి తిట్లు తినింది. తొమ్మిది నెలల వరకు అర్చన తన కడుపులో ఒంటరిగా బిడ్డని మోస్తుంది. ఆ తర్వాత జీవితాంతం ఆ శిక్షను అనుభవిస్తుంది. ఎందుకంటే తనకండగా ఎవరూ లేరు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.